తత్తహత్తై తై తాం దిగిదిగితై తత్తహత్తై తాం దిగిదిగితై. ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నది ఆ మాత్రం చేయలేవు నువ్వు. ముందు సరిగ్గా నిలబడు. కాళ్ళొంచు. కాళ్ళొంచవు ఏంటంటే వంచు. అంచమంటుంటే కాళ్ళొంచలేవు. ఆ కాడు చెయ్యి. తాం దిగిదిగితై తత్తహత్తై. ఏమిటా చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి. చెయ్యి. తాం దిగిదిగితై. అలా చావచితక బాధి మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడు ఆయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. హే వరోధిని, అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ఠ, మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. ప్రకారం మీరు నన్ను కౌగిలించుకోకూడదు. వదలండి. రాకరాకొచ్చింది ఛాన్స్. చస్తే వదల. అయ్యో బాబు బాబు, ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ. ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు, కాళ్ళు చేతులు ఇరిచేయడాలు, కొరుక్కు తినేయడాలు ఉన్నాయా అండి అయ్యా? అలా అడిగామే? అదే ఏం లేదండి అయ్యా. అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చర్యగా మీ కథ ఫోన్లో విందామనండి అయ్యా. అబ్బే అదేం లేదప్ప స్వామి. నిజంగా లావణ్య అలా ప్రవర్తించే బదులు ఓ కత్తితో నా గుండెలో పొడి చేసినా బాగుండేది. నలుగురిలో అవమానించబడినందుకు నేను చాలా బాధపడ్డాను. నా తొందరపాటుకు సిగ్గుపడి 10 రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాను. 11వ రోజున వెడితే అందరూ నన్ను దోషం చూసినట్టు చూశారు. లావణ్య కోసం చూస్తున్నారా? తను ఇవాళ కాలేజీకి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు కూడా. ఏ? అంతా మీ చొలవే. ఇలా కాలేజీ ఫంక్షన్లో గొడవ జరిగిందని వాళ్ళ నాన్నగారికి తెలిసింది. ఆయన నిన్నొచ్చి లావణ్య చేత కాలేజీ మాన్పించి వాళ్ళ ఊరు తీసుకెళ్లిపోయారు. నా వల్ల ఓ అమాయకురాలు అగచాట్లు పాలవడం, చదువు మానేయడం భరించలేకపోయాను.